This is Hoysaleswara temple in Karnataka. చలో అక్క కావాలండి ఒక పక్క నుంచి వచ్చి ఇంకో పక్క నుంచి బిల్డప్ పెడతాను అలా అద్భుతమైన శిల్పాలు 11వ శతాబ్దంలో విష్ణువర్ధన్ నిర్మించినటువంటి ఏ గ్రేట్ టెంపుల్ 109 years బిల్టెడ్ టు విష్ణువర్ధన్ ది కింగ్ ఆఫ్ హోయసాల కింగ్. ఇది రెండవ నంది. హోయసాలేశ్వర టెంపుల్లో ఉన్నటువంటి రెండవ నంది ఎంత అందంగా ఉన్నగా చెక్కడం జరిగిందో చూస్తే అద్భుతం అనిపిస్తుంది. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటిది మొదటి నంది, ఇది రెండవ నంది. ఫోన్ వస్తుంది ఎవరు. మనం ఇప్పుడు బయట పక్క మాత్రమే చూస్తున్నాము. ఇది నార్త్ ఫేస్ వాకిలి. ఇక్కడ ఎవ్రీ 4 yearsకు కెమికల్స్ స్ప్రే చేయడం జరుగుతుంది టెంపుల్కు. ఈ శిల్పాలు చెక్కు చెదరకోకుండా ప్రతి 4 yearsకు ఒకసారి ఇలా స్ప్రే చేయడం వల్ల శిల్పాలు చెక్కు చెదరకుండా అందంగా ఉండడం కోసం చేయడం జరుగుతుంది. నిజం గ్రేట్ టికెట్ కూడా మళ్ళా ఒక 20 రూపాయలు 50 రూపాయలు తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ ఖర్చుకు బ్రహ్మాండంగా ఉండు. ఇక్కడ చెరిపినటువంటి శిల్పాలు వరుసగా అద్భుతంగా ఉన్నాయి. ತನ್ನ ವಾಹನವಾದ ಐರಾವತವನ್ನೇರಿ ತನ್ನ ಬಳಿ ಶಕ್ತಿ ಸುತ್ತಲ ಮೇಲೆ ಡಬಲ್ మనం ప్రస్తుతం చూస్తున్నది టెంపుల్ బయట పక్క మాత్రమే. ఇప్పుడు
సౌత్ ఫేస్లో లోపలికి వెళ్ళబోతున్నాము. చిల్డ్రన్స్ వాచ్ ఇట్. బాలసముద్రము చిలుకుతారన్నమాట. బాలసముద్రం మహాభారత చూసే వాళ్ళకి బాగా నీట్గా అర్థమైతే బాగుంటుంది. ఏమన్నా నాకు చరిత్ర చూడలేను. అదే 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 11వ శతాబ్దంలో 109 సంవత్సరాలు కట్టినారు ముగ్గురు రాజులు కలిసి. విష్ణువర్ధన్ కట్టినాడని చెప్పు. ఇప్పుడు మనము సౌత్ ఫేస్ నుంచి లోపలికి పోతున్నాము. ఓయిశాలేశ్వర స్వామిని దర్శనం కోసం ఈ లోపలికి పోతున్నాము. ఇక్కడ చెక్కినటువంటి శిల్పాలు అందాలు అద్భుతంగా ఉన్నాయి. చూడండి, ఈ స్తంభాలు చెక్కినటువంటి నున్నగా చెక్కినటువంటి స్తంభాలు చాలా వర్ణనాతీతము. మనం ఇప్పుడు టెంపుల్ లోపలి భాగాన్ని చూస్తున్నాము. ఈ అద్భుతమైనటువంటి శిల్పాలు నాలుగు వైపులో 4 ద్వారాలు ఉన్నాయి. ద్వారాల ముందు లోపల ఓయిశాలేశ్వరుని మనం చూసాము. తిరిగి దగ్గర 2 టెంపుల్ ఇది చూసి ఆడ విగ్రహం. ఓయిశాలేశ్వర స్వామియే నమః. ఓం ఓయిశాలేశ్వరాయ నమః. ఓకే, థ్యాంక్ యూ. ఓయిశాలేశ్వర ఈ టెంపుల్లో 2 శివలింగాలు ఉండడం జరిగింది. మొదటిది ఒకటి చూపించాము, ఒకటి రెండవది ఓయిశాలేశ్వరుడు. సేమ్ ఆ విగ్రహం ఎట్లా ఉంటే ఈ విగ్రహం అలాగే ఉంది. విగ్రహం ముందర కూడా ఈ శిల్పాలు 2 ఇలాగే ఉండడం జరిగింది. ఓం ఓయిశాలేశ్వరాయ నమః. ఓం ఓయిశాలేశ్వరాయ నమః.